సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేస్తున్నటువంటి ఈ యొక్క ప్రభుత్వ రంగ సంస్థలో ఖాళీగా ఉన్నటువంటి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్కి సంబంధించి ఒక భారీ రిక్రూట్మెంట్ నోటిఫికేషన్ అనేటువంటి అఫీషియల్గా అయితే రిలీజ్ చేయడం జరిగింది. ఈ యొక్క పోస్టులకి చేరగానే మనకి 37,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం అనేది జరుగుతుంది. అప్లై చేస్తున్నటువంటి క్యాండిడేట్స్కి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి తెలుగు అనేటువంటి కంపల్సరీగా రావాల్సి అయితే ఉంటుంది గైస్. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అనేటువంటి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు. కేవలం మనకి సింగిల్ స్టేజ్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్ట్కి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. ఈ విధంగా ఇక నోటిఫికేషన్కి సంబంధించి టోటల్ డీటెయిల్స్తో పాటు అప్లికేషన్ ప్రాసెస్ కూడా చెప్తాను కాబట్టి స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూసి అప్లికేషన్స్ అయితే సబ్మిట్ అయితే చేసుకోండి. ఫస్ట్ టైం మన ఛానల్ని విజిట్ చేసిన కనుక సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. అదేవిధంగా పక్కనే వచ్చే బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చేటువంటి లైక్స్ చాలా ఎంకరేజింగ్ అండ్ మోటివేషన్గా ఉంటాయి కాబట్టి సో ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే షేర్ చేయండి ఫ్రెండ్స్. డిస్క్రిప్షన్లో వాట్సాప్ అని టెలిగ్రామ్ ఛానల్ లింక్ అనేది ఇవ్వడం జరిగింది. సో ఇంకెవరైనా జాయిన్ అవుతుంది కనుక జాయిన్ అయితే అవ్వండి. ఫ్రెండ్స్, ఇక పోస్టులకి సంబంధించి ఇంపార్టెంట్ డేట్స్ విషయానికి వచ్చేది కనుక సో మనకి 16th డిసెంబర్ నుంచి కూడా అప్లికేషన్ ప్రాసెస్ అనేది స్టార్ట్ కావడం జరుగుతుంది. ఇక లాస్ట్ డేట్ విషయానికి వచ్చేది కనుక January 6th, 2024 వరకు కూడా అప్లికేషన్స్ అనేవి ఆన్లైన్లో సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సంబంధించి ఆన్లైన్ ఎగ్జామినేషన్ వచ్చేసరికి February 2024లో కండక్ట్ చేస్తామని చెప్పేసి ఇక్కడ మనకి టెంటేటివ్గా డేట్స్ అనేవి ఇవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ మనకి నోట్ పాయింట్లో కనుక చూసుకుంటే కనుక సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వేకెన్సీ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది. మల్టిపుల్ స్టేట్స్కి అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది లేదు గైస్. ఓన్లీ మనకి ఒక స్టేట్కి మాత్రమే అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ చేసుకోవాల్సి అయితే ఉంటుందని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లోనే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో మరి ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్కి సంబంధించి అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. అప్లికేషన్ ఫీజుకి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకుంటే కనుక సో ఎవరైతే SC, ST, PWD క్యాండిడేట్స్ ఉంటారో ఈ యొక్క క్యాండిడేట్స్ వచ్చేసరికి 250 రూపీస్. సో రిమైనింగ్ కేటగిరీకి చెందినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా 1000 రూపీస్ అప్లికేషన్ ఫీజు అనేటువంటి దాన్ని ఆన్లైన్లో పే చేయాల్సి అయితే ఉంటుంది. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఇక పోస్టులకి సంబంధించి అప్లై చేసుకునే మీకు ఉండాల్సినటువంటి ఏజ్ లిమిట్ విషయానికి వచ్చేది కనుక September 30, 2023 నాటికి మీకు మినిమం ఏజ్ వచ్చేసరికి 21 ఇయర్స్ అయితే కంప్లీట్ అయి ఉండాలి. జనరల్ అభ్యర్థులు అయితే కనుక 30 ఇయర్స్ వరకు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. OBC క్యాన్సర్ అయితే కనుక 33 ఇయర్స్ వరకు, SC, ST క్యాన్సర్ అయితే కనుక 35 ఇయర్స్ వరకు కూడా అప్లై చేసుకోవడానికి ఛాన్స్ అనేది కల్పిస్తూ ఉన్నారు. సో మనకి ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనేటువంటి కూడా ఇవ్వడం జరిగింది. October 1st, 1993 నుంచి September 30, 2002లోపు జన్మించినటువంటి క్యాండిడేట్స్ ఇక జాబ్స్కి అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక పోస్ట్కి సెలెక్ట్ అయినటువంటి క్యాండిడేట్స్కి మనకి పే స్కేల్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక అన్ని సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి అన్ని అలవెన్సెస్ని కలుపుకుంటే మనకి అప్రాక్సిమేట్లీ వచ్చేసరికి 37,000కి పైగానే మనకి శాలరీ అనేది రావడం జరుగుతుంది. సో వేకెన్సీ డీటెయిల్స్ కనుక చూసుకునేది కనుక ఈ యొక్క నోటిఫికేషన్ ద్వారా మనకి అసిస్టెంట్ లెవెల్ జాబ్స్ని ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా మనకి 300 ఓపెనింగ్స్తో ఇక నోటిఫికేషన్ అనేటువంటి రిలీజ్ చేయడం జరిగింది. సో మనకి ఆల్ ఓవర్ ఇండియా వైజ్గా వేకెన్సీ రిక్రూట్మెంట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఓపెన్ కేటగిరీ నెక్స్ట్ మనకి SC, ST, OBC, EWS ఇంక్లూడింగ్ మనకి PWD క్యాండిడేట్స్తో పాటు ఎక్స్ సర్వీస్ మెన్ క్యాండిడేట్స్కి కూడా మనకి పోస్టులు అనేవి కేటాయించడం జరిగింది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఆ స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేటువంటి కూడా మీకు కంపల్సరీగా మీకు రావాల్సి అయితే ఉంటుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించి అప్లై చేసుకుంటే మీకు ఉండాల్సినటువంటి మినిమం ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ కనుక చూసుకుంటే కనుక సో మీరు గ్రాడ్యుయేషన్ అనేటువంటి దాన్ని మీరు ఎన్ని స్ట్రీమ్లో పాస్ అయినటువంటి క్యాండిడేట్స్ అందరూ కూడా ఇక జాబ్స్కి అప్లై అయితే చేసుకోవచ్చు. సో మీరు BCom చేసినా, BSc చేసినా, BTech చేసినటువంటి క్యాండిడేట్స్ కూడా ఇక జాబ్స్కి అయితే అప్లై అయితే చేసుకోవచ్చు గైస్. దీంతో పాటుగా మనకి సో మీరు ఏ స్టేట్కి అయితే అప్లై చేస్తున్నారో ఒక స్టేట్కి సంబంధించి లోకల్ లాంగ్వేజ్ అనేది చదవడం మరియు రాయగలిగేటువంటి స్కిల్స్ అన్నా కూడా మీకు ఉండాల్సి అయితే ఉంటుంది. ఎటువంటి ఎక్స్పీరియన్స్ అంటూ కూడా ఏమి కూడా ఉండాల్సినటువంటి అవసరం అయితే లేదు గైస్. ఇక నోటిఫికేషన్ ద్వారా భర్తీ చేస్తున్నటువంటి ఇక అసిస్టెంట్ పోస్టులకి సంబంధించి సెలక్షన్ ప్రాసెస్ అనేది ఏ విధంగా ఉంటుందని చూసుకుంటే కనుక కేవలం మనకి ఒక ఆన్లైన్ ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ చేసి ఇక పోస్టులకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. సో ఎగ్జామినేషన్కి సంబంధించిన టాపిక్స్ కనుక చూసుకుంటే కనుక రీజనింగ్, ఇంగ్లీష్ లాంగ్వేజ్, న్యూమరికల్ ఎబిలిటీ, జనరల్ నాలెడ్జ్ ఆర్ జనరల్ అవేర్నెస్, కంప్యూటర్ నాలెడ్జ్ అనేటువంటి ఈ యొక్క టాపిక్స్ నుంచి రిలేటెడ్గా 200 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అనేవి అడగడం అయితే జరుగుతుంది. టోటల్గా మనకి 250 మార్క్స్కి ఇక ఎగ్జామినేషన్ అనేటువంటి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. టోటల్గా 2 hours పాటు కూడా ఇక టెస్ట్ అనేది కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. ఇంగ్లీష్ అండ్ హిందీ లాంగ్వేజ్లో ఇక క్వశ్చన్స్ అనేవి రావడమే జరుగుతుంది గైస్. ఈచ్ వన్ కరెక్ట్ ఆన్సర్కి మనకి 1 మార్క్ అనేటువంటి కేటాయిస్తారు. దీంతో పాటుగా మనకి 1/4 నెగిటివ్ మార్కింగ్ అనేటువంటి కూడా ఉంటుంది అని చెప్పేసి ఇక్కడ మనకి నోటిఫికేషన్లో క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది.
ఇక రిటన్ ఎగ్జామినేషన్ని క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి ఫర్దర్గా మనకి రీజనల్ లాంగ్వేజ్ టెస్ట్ అనేటువంటి కూడా కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది గైస్. ఈ యొక్క టెస్ట్ని కూడా క్లియర్ చేసినటువంటి క్యాండిడేట్స్కి డైరెక్ట్గా మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అనేటువంటి చేసి ఇక పోస్ట్లకి సెలక్షన్ అనేటువంటి కంప్లీట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఎగ్జామినేషన్ సెంటర్స్కి సంబంధించిన డీటెయిల్స్ కనుక చూసుకున్నట్టు కనుక ఆంధ్రప్రదేశ్ అభ్యర్థులకు వచ్చేసరికి చీరాల, శ్రీకాకుళం, గుంటూరు, కడప, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, విజయవాడ, విశాఖపట్నం, తిరుపతి, కాకినాడ, చిత్తూరు, ఏలూరు, విజయనగరం అనేటువంటి ఈ యొక్క లొకేషన్లో ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ తెలంగాణ అభ్యర్థులకి సంబంధించిన లొకేషన్స్ కనుక చూసుకుంటే కనుక హైదరాబాద్, రంగారెడ్డి, కరీంనగర్, వరంగల్, ఖమ్మం అనేటువంటి ఈ యొక్క లొకేషన్స్లో మనకి ఎగ్జామినేషన్స్ అనేవి కండక్ట్ అయితే చేయడం జరుగుతుంది. నెక్స్ట్ ఇక పోస్ట్లకి సంబంధించిన అప్లికేషన్ ప్రాసెస్ విషయానికి వచ్చినట్టు కనుక ఓన్లీ ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి అయితే ఉంటుంది. ఇక అప్లై లింక్ అనేటువంటి డైరెక్ట్గా డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్లో అయితే మెన్షన్ అయితే చేస్తాం గైస్. సో మీరు అప్లై లింక్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇంటర్ఫేస్ అనేది ఈ విధంగా రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకి ఇక పోస్ట్లకి సంబంధించి ఓన్లీ అడ్వర్టైజ్మెంట్ మాత్రమే మనకి రిలీజ్ చేయడం జరిగింది. సో అప్లై లింక్ అనేటువంటి మరికొద్ది రోజుల్లో యాక్టివేట్ అయితే చేయడం జరుగుతుంది కాబట్టి సో ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా December 16th నుంచి కూడా అప్లికేషన్స్ అనేవి సబ్మిట్ అయితే చేసుకోండి. గాయస్ మనకి ఇక నోటిఫికేషన్ వచ్చేసరికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కింద పనిచేసినటువంటి యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్ నుంచి ఆఫీషియల్గా రిలీజ్ అయినటువంటి యొక్క నోటిఫికేషన్ డీటెయిల్స్ ఇంట్రెస్ట్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ డెఫినెట్గా అప్లై అయితే చేసుకోండి. ఇక పోస్ట్లకి సంబంధించిన లింక్స్ అన్నింటినీ కూడా వీడియో డిస్క్రిప్షన్లోను కామెంట్ సెక్షన్ అయితే మెన్షన్ అయితే చేస్తాను గైస్. ఇంకా ఇక నోటిఫికేషన్కి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ వచ్చినా సరే నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే చేయండి. ఇటువంటి మరిన్ని జాబ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ కూడా యాక్టివేట్ చేసి పెట్టుకోండి. సో ఇది ఫ్రెండ్స్ ఇవాల్టి వీడియో. రేపు మరొక మంచి అప్డేట్తో మళ్ళీ మీ ముందుకు రావడం జరుగుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.